ఇవాళ నేను చేయబోయే రెసిపీ టొమాటో బాత్ అండి. రైస్తో కూడా టొమాటో బాత్ చేసుకోవచ్చండి. నేనేమో గోధుమ రవ్వతో టొమాటో బాత్ చేస్తున్నానండి. ఇవాళ చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇప్పుడిప్పుడే కుకింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి ఒక 4 యాడ్ చేసుకోండి. మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ యాడ్ చేసుకొని నెక్స్ట్ కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ కొంచెం మగ్గే వరకు ఉంచుకోండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్ వేపుకోండి. నెక్స్ట్ స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకొనే చేసుకోండి, లేదంటే మాడిపోతాయి. నెక్స్ట్ మనం చాప్ చేసి పెట్టుకున్న టొమాటోస్ యాడ్ చేసుకోండి. టొమాటోస్ యాడ్ చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని హైలో పెట్టుకుంటూ అట్లా మగ్గించుకోండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా మగ్గుతాయండి టొమాటోస్ అనేది. మూత పెట్టేసుకోండి. నెక్స్ట్ మీరు మిక్స్ చేసేసుకొని మొత్తము చూడండి ఎలా మగ్గిపోయిందోను. అలా మగ్గిపోవాలండి. నేను 1.5 గ్లాసు గోధుమ రవ్వ తీసుకున్నానండి. గోధుమ రవ్వకి ఎక్కువ వాటర్ పడుతుందండి. 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటానండి నేను. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ అయినా పర్లేదు, ఉప్పు అయినా పర్లేదు. నేనైతే ఉప్పు యాడ్ చేసుకున్నానండి. వాటర్ ఇలా బాయిల్ అయ్యాక మనం రవ్వ యాడ్ చేసుకోవాలండి. గోధుమ రవ్వ ఉండలు కట్టకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఉండలు కడితే బాగోదండి రవ్వ అనేది. అందుకని ఫస్ట్ ఉండలు కట్టకుండా మొత్తం మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో చూసుకొని సరిపోయిందో లేదో చూసుకొని నెక్స్ట్ మళ్ళీ యాడ్ చేసుకోండి. చూడండి వాటర్ పర్ఫెక్ట్గా సరిపోయాయి. మనం యాడ్ చేసుకున్న వాటర్ ఈ కన్సిస్టెన్సీలో రావాలండి గోధుమ రవ్వ అనేది. అంతే అండి ఇవాళ రెసిపీ.